రవితేజ, నాని, విజయ దేవరకొండ, సాయి శ్రీనివాస్. ఈ నలుగురు గురించి ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నానంటే ఈ వీడియోలో రవితేజ కావచ్చు, నాని కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, సాయి శ్రీనివాస్ కావచ్చు. ఈ నలుగురు ఒకే పాత్రలో నటించబోతున్నారు. సో వేరు వేరు సినిమాలు అనుకోండి, ఒకే పాత్ర, అదే పోలీస్ పాత్ర. పోలీస్ పాత్ర అంటే ఏ యువ కథానాయకుడైనా సరే, ఎవరైనా సరే ఇష్టపడడానికి ముందు ఎస్ అంటారు. ఎందుకంటే పోలీస్ పాత్రలో ఆ హైప్ ఉంటుంది, ఆ షైన్ ఉంటుంది, ఆ హీరోయిజం, ఆ ఎలివేషన్స్ అనేవి చాలా చక్కగా చూపించవచ్చు. అందుకే నో అనేది ఎవరు చెప్పరు. సో వీళ్ళ గురించి ఏ సినిమాలు నటిస్తున్నారు, రవితేజ కావచ్చు, నాని కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, సాయి శ్రీనివాస్ కావచ్చు, ఈ ముచ్చట్లన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు ఒక రిటెన్షన్స్తో ఒక వాచ్ టైం ఇచ్చేలా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలా చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో చాలా వరకు బూస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా కామెంట్ కూడా పెట్టండి మీరు సినిమా గురించి ఏమనుకుంటున్నారో. సో పోలీసు కథలంటే అందరికీ మమకారమే. పోలీసు కథలంటే అందరికీ మమకారమే. మాస్ ఇమేజ్కు, నికార్సైన హీరోయిజానికి పోలీస్ పాత్రలే చిరునామాగా నిలుస్తుంటాయి. అందుకే సరైన కథ దొరికిందంటే చాలు, ఆ పాత్రలో వెండి తెరపై హీరోయిజం ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు యువ కథానాయకులు. ప్రస్తుతం తెలుగులో ఆ పోలీస్ కథల జోరు బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ వేసవికి బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడుతున్న హీరోల్లో పలువురు పోలీసు పాత్రలోనే అలరించేందుకు సిద్ధమవుతుండడం అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. ఆ పలువురు ఎవరో కాదండి, ఈ నలుగులే. వేసవి బరిలో గెలిచే పోలీస్ ఎవరు, ఈ నలుగురులో గెలిచే పోలీస్ ఎవరు, ఎవరి హిట్ టాక్ని, బ్లాక్ బస్టర్ మూవీని అందుకోబోతున్నారో కామెంట్లో తెలియజేయండి. ముందుగానే ఒక అంచనా వేద్దాం. రవితేజ, నానిన, విజయ్ దేవరకొండ, సాయి శ్రీనివాస్. అయితే వీళ్ళు నలుగురు ఏ సినిమా నటిస్తున్నారో కూడా కొంచెం క్లుప్తంగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందు లైక్ చేయండి. తెలుగులో పోలీస్ కథలకు చిరునామాగా నిలిచే పాత్రల్లో రవితేజ ఒకరు. విక్రమార్కుడు సినిమాలో ఎలా నటించారో తెలుసు. విక్రమార్కుడులో పోలీస్ పాత్రలో ఒక మామూలుగా ఉండదండి. రచ్చ రచ్చ, పవర్, క్రాక్, వాల్తేరు వీరయ్య, ఇలా ఆయన పోలీస్ అధికార పాత్రలో సందడి చేసిన చాలా సినిమాల్లో బాక్స్ ఆఫీస్ ముందు భారీ విజయాలు అందుకున్నాయి. రవితేజ నటించిన చాలా పోలీస్ పాత్రలు నటించిన సినిమాలు 99% అన్ని హిట్టాకే అందుకున్నాయండి. అదండి రవితేజ యొక్క పోలీస్ మాస్ ఇమేజ్ తో భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఆయన మరోసారి మాస్ జాతర కోసం పోలీసు అవతారం ఎత్తారు. కొత్త దర్శకుడు భాను భోగవరపు రూపొందిస్తున్న చిత్రం ఇది. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారంట ఈ రవితేజ సినిమాను. శ్రీలీల కథానాయిక. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబోతున్న ఈ సినిమాల్లో రైల్వే పోలీస్ గా లక్ష్మణ్ బేరీ అనే పాత్రలో ఆలరించనున్నారంట. రైల్వే పోలీస్ గా డిఫరెంట్ గా ఉంది కదండి. ఇంతవరకు వేరే వేరే పోలీస్ పాత్రలు నటించారు, కానీ ఇది రైల్వే పోలీస్ గా. అతని యొక్క పేరు కూడా చెప్పడం లక్ష్మణ్ బేరీ. రవితేజ యొక్క పేరు లక్ష్మణ్ బేరీ అనే పాత్రలో అలరించనున్నారు. రవితేజ ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకులను పలకరించబోతుంది. వేసవిలో రావడానికి ఈ 4 సినిమాలు రెడీ అవుతున్నాయి. సో ఈ వేసవిలో ప్రేక్షకులని పలకరించబోతుందని ప్రేమ కథలతోనూ మాస్ యాక్షన్ చిత్రాలలోనూ వెండి తెరపై జోరు చూపించారు కథానాయకుడు నాని. అటు ప్రేమ కథలతోనూ అదేవిధంగా మాస్ యాక్షన్ చిత్రాల్లోనూ కథానాయకుడుగా నాని. ఇప్పుడు ఆయన తొలిసారి హిట్ ది థర్డ్ కేసులో పోలీసు పాత్రలో సినీ ప్రియుల్ని పలకరించేందుకు సమాయత్తమవుతున్నారు. తన హిట్ ఫ్రాంచైజీలో భాగంగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్గా కనువిందు చేయనున్నారు నాని. ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఇతను నాని యొక్క పోలీస్ యొక్క పాత్ర ఏంటంటే అర్జున్ సర్కార్. ఇది క్రైమ్ థ్రిల్లర్తో నడుస్తున్న చిత్రం అంట. చూద్దాం
అదేవిధంగా విజయ్ దేవరకొండ గారి గురించి కానీ మనం తీసుకుంటే విజయ ఇలా బెల్లంకొండ అలా అట. విజయ ఇలా బెల్లంకొండ అలా. లవర్ బాయ్ పాత్రలో యువతరంలో ప్రత్యేక ఆదరణ దక్కించుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పై స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం తొలిసారి యూనిఫామ్ ధరించారని విజయ్. ఆయన ఇందులో పోఖ్రీలో మహేష్ బాబు మాదిరి అండర్ కవర్ కాఫ్ గా నడుస్తున్న సమాచారం అంట. సమాచారం ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా తొలి భాగం చిత్రీకరణ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. 2 పార్ట్స్ అంట. చూద్దాం. ఇది మేలో బాక్స్ ఆఫీస్ ముందుకు రానట్లు తెలిసింది. యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు సాగర్ చంద్ర కలయికలో టైసన్ నాయుడు అనే చిత్రం ముస్తాబోతున్న సంగతి తెలిసింది. ఈ సినిమా సాయి శ్రీనివాస్ టైసన్ నాయుడు అట. టైసన్ నాయుడు ఈ సినిమా కోసమే తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. ఇందులో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా వెరైటీగా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుత నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానట్లు తెలిసిందండి. ఇదండి. సో పోలీస్ పాత్రలకు సంబంధించిన ఏప్రిల్లో మే నెలలో మంచి పండగ వాతావరణం అయితే ఉండబోతుంది. ఎందుకంటే అన్ని పోలీస్ 4 పోలీసులు రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, సాయి శ్రీనివాస్. సో ఈ సినిమాలు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ వీడియోలో మొదటి నుంచి చివరి వరకు ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరికి, ఎంత వాచ్ టైం ఇచ్చి ఎంత అట్రాక్షన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలండి. సో కొత్తగా ఎవరైనా వచ్చిన వారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్, శ్రీ ఆంజనేయ, శ్రీ నమో వెంకటేశాయ.